ఈరోజు నేనైతే పెసరావకాయ పచ్చడి పెట్టిన నువ్వుల ఆవకాయ. చూడండి, సీజన్ అయిపోకొస్తుంది కదా, అందుకని కొంచెం కొంచెం పచ్చడి లాస్ట్. ఈ రెండు రకాలు ఎప్పుడు సరిగా చెయ్యం కాబట్టి ఈసారి ఈ రెండు కొత్తగా మా ఇంట్లో చేసేస్తున్నా. ఆల్రెడీ నేను మామిడికాయ తొక్కు పెట్టుకున్నా, అల్లం తొక్కు పెట్టుకున్నా, మళ్ళీ ఇప్పుడు ఈ రెండు 4 రకాల ఐటమ్స్ అయితే పెట్టుకున్నా. కొంచెం కొంచెం చూడండి, ఎక్కువ కాకుండా ఇలా కొంచెం కొంచెం అయితే పెట్టుకున్నాను. ఒక్క మాగాయ ఒక్కటి ట్రై చేయలేను, అది కూడా సీజన్ అయిపోయేలోపు కాయలు దొరికితే అది కూడా పెట్టేసుకుంటా. ఎందుకో ఇలా రకరకాలుగా పెట్టుకోవాలంటే చాలా ఇష్టం. టేస్ట్ మాత్రం సూపర్. చూడండి, పచ్చడి పెట్టేసినాక పచ్చడి అయితే టేస్ట్ అయితే చేద్దాము. చూడండి, ఇలా పెట్టేసిన తర్వాత కలిపిన గిన్నెలో కొంచెం వేడివేడి అన్నం అయితే వేసుకున్నాను. ఇలా పచ్చడి గిన్నెలో పచ్చడి మొత్తం తీసి పెట్టిన తర్వాత ఇలా తినడం అంటే ఎందుకో చాలా ఇష్టం. చూడండి, పెసరావకాయ, నువ్వావకాయ. ఇది మొత్తం నేనే తింటా కాబట్టి నేను ఒక్కదాన్నే ఉన్నా ఇప్పుడు ఇంట్లో కలుపుకుంటూ. కొత్త ఆవకాయ అయితే మస్తు ఘాటు ఉంటుంది ఎందుకో. అయితే చట్నీ పెట్టిన తర్వాత టేస్ట్ అయితే బాగానే అనిపించింది. ఇప్పుడైతే మరి 3వ రోజు మక్కిన తర్వాత ఎలా ఉంటాయో చూద్దాము. చూడండి, కొంచెం కొంచెం చట్నీలు అయినా సరే ఇలా టేస్టీగా పెట్టుకుంటే చాలా బాగుంటాయి. చూడండి, మంచిగా ఫస్ట్ టైం అయినా చూడండి ఎంత బాగా వచ్చాయో చట్నీలు. ఇప్పుడైతే వేడి వేడి అన్నంలో టేస్ట్ అయితే చేద్దాము. కొంచెం కొంచెం అన్నం పెట్టుకుంటూ కొంచెం కొంచెం వేడి అన్నంలోకి చట్నీలు వేసుకుంటూ తింటూ ఎలా ఉన్నాయో టేస్ట్ అయితే చూద్దాము. ఫస్ట్ అయితే పెసరావకాయ చూడండి, చూస్తేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. ఫస్ట్ టైము ఇంట్లో పెసరావకాయ నువ్వుల పచ్చడి పెట్టడం. నాకు ఏ పచ్చడి అయినా సరే కానీ కొంచెం గ్రేవీ, నూనె ఎక్కువ పోసుకొని తినాలి. పచ్చడి నూనె అంటే చాలా ఇష్టం. ఇప్పుడు చూద్దాం ఘాటు. అబ్బా, ఎంత కమ్మగుందో పెసరావకాయ అయితే. నేను ఎలా ఉండాలి అనుకున్నానో కరెక్ట్గా అలానే ఉంది. ఎల్లిపాయ పెట్టుకొని తింటే ఉన్నది చూడండి. అబ్బా, కొత్తగా ఉన్నప్పుడు అంటే చాలా ఇష్టం. తర్వాత నువ్వుల ఆవకాయ. ఇలా పెట్టిన పచ్చళ్ళు వేడి వేడి అన్నం వండుకొని ముంగల పెట్టుకొని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ రుచి చూస్తుంటే ఎంత బాగా అనిపిస్తుందో. వేడివేడి అన్నంలో నువ్వుల ఆవకాయ అయితే కలిపేసిన. ఇది చూద్దాం ఎలా ఉంటుందో. ఇది స్పైసీ లేదు కానీ నోట్లో పెట్టుకునేసరికి కమ్మగా అనిపిస్తుంది. ఆహా, ఇలా ముద్దలు తింటే ఎంత బాగుంది పచ్చడి. మస్తు టేస్ట్ ఉంది. కాకపోతే ముక్కలు ఇంకా మంచిగా ఊరాలి పచ్చడిలో. కొంచెం మెత్తబడినప్పుడు చాలా బాగుంటాయి. ఉదయం సంధి పచ్చళ్ళు అన్నంలోనే చాలా బాగున్నాయి. రాత్రికి కూడా నేను మామిడికాయ పచ్చడి అయితే వేసుకొని చపాతీ తింటే చపాతీలో కూడా చాలా బాగుంది. పచ్చడి జొన్న రొట్టెలో కంటే చపాతీలో చాలా బాగుంటుంది. అల్లం పచ్చడి ఎంత సూపర్గా ఉంది. నేను పెట్టిన పచ్చళ్ళు అయితే చాలా అంటే చాలా బాగా కుదిరినాయి. టేస్ట్ కూడా అంతే బాగుంది. మరి మీరు కూడా పచ్చళ్ళు పెట్టుకున్నారా? అయితే కామెంట్ రూపంలో చెప్పండి.
మరి మీకు నా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మరి కామెంట్ పెట్టండి. మొత్తానికి టేస్టీ పచ్చళ్ళు అయితే పెట్టుకున్నాను. ఈసారి టేస్టీ పచ్చళ్ళు పెట్టుకున్నందుకు ఇలా వర్షం పడుతుంటే చలికాలం కానీ బాగా ఉపయోగపడతాయి. మరి నెక్స్ట్ వీడియో అయితే ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.